హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తెలుగు టెక్ సాయి యూట్యూబ్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ వాతావరణ శాఖ నుంచి వెదర్ రిపోర్ట్ వచ్చింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇవాళ ఏ జిల్లాల్లో వర్షాలు పడతాయి, దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం. వీడియోని లాస్ట్ వరకు చూడండి. వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇక టాపిక్లకైతే వెళ్ళిపోదాము. ద్రోణి ప్రభావంతో ఏపీలో ఇవాళ నుంచి ఈ నెల 20వ తేదీ వరకు పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ముఖ్యంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని, అక్కడక్కడ పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు అంచనా అయితే వేస్తున్నారు. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే వాతావరణ అనిశ్చితి నెలకొందని వాతావరణ శాఖ అధికారులు అయితే తెలిపారు. ఏపీలో ఇవాళ రేపు అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అంచనా అయితే వేస్తున్నారు. ముఖ్యంగా ఈ నెల 17 నుంచి కోస్తా రాయలసీమ జిల్లాల్లో పలుచోట్ల వర్షాలు కురుస్తాయని, ఆ సమయంలో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు కూడా వీస్తాయని అయితే తెలిపారు. ఈ నెల 19న రాయలసీమలో ఎక్కువ చోట్ల, కోస్తాలో కొన్ని చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని అయితే తెలిపారు. ఎండలతో అల్లాడిపోతున్న ప్రజలకు కాస్త ఉపశమనం అయితే కనుక కలగనుంది. ద్రోణి ప్రభావంతో అయితే కనుక ఈ వర్షాలు అయితే కురుస్తున్నాయి అని ఐఎండీ అయితే వెల్లడించింది. ఉరుములు మెరుపులతో పాటు 30 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు కూడా వీచే అవకాశం ఉన్నట్లయితే తెలిపారు. ఇక 18, 19, 20 తేదీల్లో ముఖ్యంగా నెల్లూరు, కడప, నంద్యాల, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కర్నూలు, తిరుపతి జిల్లాల్లో కొన్ని చోట్ల వడగండ్లతో కూడిన భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు వాతావరణ నిపుణులు అంచనా అయితే వేస్తున్నారు.